దానికి ముందు మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. రాజు అయిన హేరోదు దినముల్లో యోదియా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరబడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజలను శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఎలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, యోదయ దేశపు బెత్లెహేమా, చదువురా. కాదు, ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని చెప్పిన. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్పండి గట్టిగా స్తోత్రాలు 7 సార్లు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభు. మాట ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయండి. అన్ని విషయాల్లో సమాధానాత్మక నీ సేవకుడు అయోగ్యుడు ఇదిగో నీ ఎదుట ఉన్నాడు. నీ ఆత్మతో నింపి బలపరిచి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిగా నాన్న ఎంతసేపు చెప్తాడో చాలా చదివేడు అనుకోబాకండి. 2 ముక్కలే. తూర్పు దేశపు జ్ఞానులు, క్రిస్మస్ సీజన్ కదా, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూసి, మరి ఏ ప్రాంతమో ఏంటో తెలియదు కానీ దాన్ని చూస్తా వెళ్తా ఉన్నారు దినాల వెంబడి. ఎందుకంటే వారి శాస్త్ర ప్రకారం ఒక వింతైన నక్షత్రం పుడుతుంది. ఆ నక్షత్రం పుట్టింది అంటే ఒక రాజు పుడతాడు. ఆ రాజు లోకరక్షకుడు. ఆయన దేవుడిగా లోక కళ్యాణం కొరకు పుడతాడు అని వారి గ్రంథాలు చెప్తున్నాయని వారి గ్రంథాలు ఎరిగిన వారు ఆ గ్రంథాల ప్రకారం చూస్తే నిజంగానే ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటా ఆ నక్షత్రం ఎటు వెళ్తే అటు వెళ్తా వస్తా ఉన్నారు. అది యోదయ దేశంలోకి వచ్చింది. ఆ తర్వాత రాజు అంటే ఇంకెక్కడ పడతాడు? రాజగృహంలో కదా అని అప్పట్లో రాజు హేరోదు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ పుట్టినబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే ఎవరు పుట్టలేదే అన్నాడు. అదేంటి? మా గ్రంథాల ప్రకారం ఒక రాజు పుడతాడు, పుట్టినప్పుడు ఆ నక్షత్రం పుడుతుంది అన్నదే. అయితే ఇక్కడెక్కడా లేదు అని శాస్త్రులను పరిశీలన గ్రంథాలు తీసుకొని రండి, అసలు ఎక్కడ పుడతాడు, ఎవరు పుడతారు, ఏంది అంటే అప్పుడు వారి గ్రంథాల ప్రకారం చూస్తే యేసు ప్రభు పుట్టుక గురించి ప్రవక్త గ్రంథాల్లో ఉన్నాయి. ఆయన ఎక్కడో స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాజు పుడితే రాజును పూజిస్తారు ఎవరన్నా? ఆ రోజుల్లో రాజులు పరిపాలన చేసేవారు. ఆ దేశమేంటి, ప్రతి దేశంలో రాజు ఉండేవాడు. ఇప్పుడు ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈయన రాజుగా పుడతాడు కానీ ఈయన లోక కళ్యాణం కొరకు పుడతాడు. లోకరక్షకుడు, మెస్సయ్య, పాపాల కొరకు వెల చెల్లించబడుతుంది అని ఆ తూర్పు దేశపు జ్ఞానులు తెలుసు కనుక వారు వారి ప్రాంతాలు విడిచి వెతుక్కుంటా వచ్చాడు. ఈరోజు ప్రియులారా, దేవుడు అన్ని గ్రంథాల్లో దేవుడు ఎవరు
దేవుడు ఏం